వెల్కమ్ టు టీవీ3 న్యూస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో నీటి కొరత అంశం చర్చనీయాంశమైంది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ కు వస్తుండగా ఆయన నివాసానికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసిన ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనలో ప్రాథమిక అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఘటన రాజకీయంగా కూడా దుమారం రేపింది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొంటుండగా అధికార పార్టీ నుంచి స్పందన రావాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అల్వాల్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో ఇంధనం కొరతతో బంకులు మూతపడుతున్నాయి. వాహనదారులు పెట్రోల్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బంకుల్లో పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. సరఫరా లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ లభ్యతలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం అన్ని పదవులు వదులుకొని పార్టీ స్థాపించామన్నారు. మొదటి 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా ప్రజలను ఐక్యం చేసి ఢిల్లీని ఒప్పించామని చెప్పారు. తర్వాత 10 సంవత్సరాల అధికారంలోకి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ప్రజల గొంతుకుగా నిలుస్తున్నామన్నారు. ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషించామని తెలిపారు. ప్రస్తుత పాలనలో ప్రజలు అణచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ ప్రజల కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారో, అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలు ఎక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. ఈ పవిత్ర రోజున, పార్టీ ఆవిర్భవించిన ఈ పవిత్ర రోజున, 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రోజున తప్పకుండా మాకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇవ్వడానికి మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి రాబోతా ఉన్నారు. వారి రాక కోసం, వారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాది మంది గులాబీ దండు
ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను హృదయపూర్వకంగా 25 ఏళ్లుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి కేసీఆర్ సోదరుడికి సోదరికి సోషల్ మీడియాలో కూడా మా తరపున ఉధృతంగా పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకు, మాకు అండగా నిలబడ్డ జర్నలిస్టు మిత్రులకు, కవులు, కళాకారులకు, ఉద్యమంలో మొదటి నుండి ఆయువు పట్టుగా నిలిచిన మా విద్యార్థి సోదరులకు, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులకి, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ప్రదర్శిస్తున్నాయి. తెరిచున్న బంకుల వద్ద వినియోగదారులు భారీగా క్యూలో నిలుస్తున్నారు. హార్వెస్టింగ్ సీజన్ కావడంతో డీజిల్ డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా సరఫరా లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బంకులు పూర్తిగా మూతపడ్డాయి. రైతులు ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల కోతకు ఇంధనం అవసరం కావడంతో సమస్య మరింత తీవ్రమైంది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. టీఎంసీకి అభివృద్ధిపై దృష్టి లేదని ఆరోపించారు. గత 15 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. బెంగాల్ అభివృద్ధి కోసం మార్పు అవసరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. सुबह फिर काम पर गए तो देखा गेट पर ताला लग चुका था। ऐसी खबरें आज बैरकपुर का बंगाल का दुर्भाग्य बन चुकी है। यहां जूट मिले, पेपर मिले, कपड़ा उद्योग एक के बाद एक ये सब बंद हो रहे हैं। बीते कुछ महीनों में ही बैरकपुर इंडस्ट्रियल बेल्ट में करीब 1 दर्जन जूट मिलें बंद हो चुकी है। साथियों, एक तरफ आपको रोजगार देने वाली मिलें बंद हो रही है और दूसरी तरफ गुंडों को रोजगार देने वाली कच्चे बम की फैक्ट्रियां फल फूल रही है। टीएमसी के सिंडिकेट की दुकानों का विस्तार हो रहा है। ये है टीएमसी का महाजंगल राज। आप सोचिए, आपको अपना मकान, दुकान, खेत खलिहान का फैसला करना हो तो टीएमसी के सिंडिकेट को पूछना होता है। तो फिर नई फैक्ट्री और कारखाने लगाने के लिए क्या क्या नहीं करना पड़ता होगा। इसलिए टीएमसी के इस सिंडिकेट को भगाना ही होगा। टीएमसी को हराना ही होगा। हराओगे, पूरी ताकत से हराओगे। साथियों, बीजेपी सरकार यहां जनता जनार्दन का राज लाएगी। बीजेपी सरकार यहां कानून का राज लाएगी।
आज भारत की मैन्युफैक्चरिंग के लिए पूरी दुनिया उत्साहित है। मैं आपको भरोसा दिलाता हूं, कोलकाता के इर्द गिर्द का ये पूरा इलाका मेक इन इंडिया अभियान का एक बहुत बड़ा हब बने। మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తన ఎమ్మెల్సీ నియామకంపై వచ్చిన విమర్శలకు స్పందించారు. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలతో తన పదవికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ మైనారిటీ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తారన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటారన్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాజకీయ విమర్శలను తిప్పికొట్టారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. అజరుద్దీన్ భవిష్యత్ పాత్రపై ఆసక్తి నెలకొంది. ఉన్నటువంటి అంశాలలో ఆదివాసుల భూమి సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, కార్మికుల హక్కులు, ఇట్లాంటి అంశాలు కొన్నింటిని ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలు వాటిపైన స్పష్టమైన తీర్మానాన్ని తయారు చేయాలని చెప్పి బాధ్యతలను కూడా అప్పచెప్పినాం. ఆ తీర్మానాల వెలుగులో మేము వాటిని 12 నాడు మా ప్లీనరీ ఉంది, రాష్ట్ర ప్లీనరీ పార్టీది. ఆ ప్లీనరీలో ఈ అంశాలపైన లోతుగా మాట్లాడుకున్నాక ఆ సమస్యల పరిష్కారం కోసం మా అవగాహనను, ఆచరణను కూడా నిర్ణయించుకుంటాం. వాటిని విషయాల్లో పనిచేయటానికి ఈ ఎమ్మెల్సీ అనేది ఒక ఉపయోగపడుతుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలను గోప్యంగా పెంచడంతో రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరి, మొక్కజొన్న పంటల కోతకు డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంపై కూడా రైతులను అప్రమత్తం చేశారు. శాస్త్రవేత్తలను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. కేంద్ర రాష్ట్ర మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఈ రాష్ట్ర రైతాంగం మీద ఇబ్బంది పడుతుంది. పత్తి సిసిఐ ద్వారా కావచ్చు, నాఫెడ్ ద్వారా ఇటువంటి పప్పుధాన్యం కూడా వచ్చేటట్టుకుంది. రేపు జూన్ జూలైలో వర్షాలు పడకపోతే ఈ ఎలినో పరిస్థితుల వల్ల మనం ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా వేస్తే మనం బతకగలుగుతాం, పండించుకోగలుగుతాం, దానికి తగ్గటువంటి విత్తనాలు ఏంటి, వాతావరణం ఏంటి, ఇప్పుడు మీ వచ్చిన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకొని మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన సలహాతోటి పాటు మీకున్న అనుభవాన్ని కూడా జోడించి వ్యవసాయం ముందుకెళ్లాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇబ్రహీంపట్నంలో ప్రయాణికులను నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిన బస్ డ్రైవర్ ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వర్మ ట్రావెల్ బస్ డీజిల్ అయిపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని సంప్రదించినా స్పందన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గంటల పాటు ప్రయాణికులు రోడ్డుపై వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణ భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. బండి మీటర్ పని చేయట్లేదు. ఏమో ఎంత వేలు లక్షలు కొనుక్కున్నా బండికి మీటర్ పని చేయదు. ఎవడో అన్నావాడు ఇందాకేం చెప్పు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు నువ్వు? ఇప్పుడు మీటర్ పని చేయట్లేదు, డీజిల్ ఉందని చెప్తున్నాడు. మళ్ళీ దిక్కులు వెళ్ళండి జనాలు ఇక్కడ డీజిల్ ఉంది, మళ్ళీ మీటర్ పని చేయట్లేదు. ఎవరో కొత్త బండి చెప్తాను. రోడ్డు మీద ఎలా నిలబడతా ఉంటున్నారు ఫ్యామిలీస్? ఎవరు నిలబడతారు? కేసు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి రోడ్డు నుంచి ఇక్కడ నుంచి పాల్గొని దగ్గర నడుచుకుని వెళ్తావా? మహిళలందరూ రోడ్డు మీద పెట్టేశారు కదా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. బండి నువ్వు ఎవరు తెలియకూడదు నీ చేతిలో పెట్టేసి పట్టుకొని నువ్వు ఎవరు తెలియకూడదు నీ చేతిలో పెట్టేసి సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు. బండి ఏం చేసిన బండి ఎవరు తీమన్నా నిన్ను అక్కడ హైదరాబాద్ నుంచి? అక్కడే మా తిప్పలు మేము పడతాం కదా, ఇంటికైనా పోదాం. ఇంకొక గంట పెరిగితే ఎంత పెరుగుతుంది?
బండి ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు, అప్పుడు కూడా మనమే పడాలి. బండి అయిపోయింది అలాగే ఉందండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షే నంబర్ చౌరస్తాలోని మహేంద్ర సర్వీస్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పోలీసులు ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. उधर से लियो पीछे से और दिख रहा है यहाँ खाली यहाँ दिख रहा पीछे पूरे इधर आए दो जवान देख के भी गए आए थे भाई आके गाड़ी నికాల్